నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే టాలీవుడ్లో రచయిత్రిగా ఉన్నటువంటి కడలి సత్యనారాయణ అంటే ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమె ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా ఆడవాళ్ళ గురించి, వాళ్ళ కష్టాల గురించి మాట్లాడతా, ఆడవాళ్ళకి ఇల్లు లేదు తెలుసా, ఈ ఇల్లు నాది కాదు, ఆ ఇల్లు నాది కాదు, ఇంటికి ఉరుక్కుంటూ వెళ్ళే పరిస్థితి లేదు, సాయంత్రం అయ్యేసరికి నేను నాదంటూ ఏమీ లేదు, నా ఇల్లు లేదు అని ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ గురవుతోంది. మరోవైపు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తున్నారు చాలామంది. పెద్ద ఎత్తున చాలామంది ఇవాళ కడలి సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలని తిప్పికొడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఎక్కడ లోపం జరిగింది అంటే ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో ఏమన్నా కొంత ఇటువంటి కౌంటర్స్, ట్రోల్స్ వస్తున్నాయా, లేకుంటే ఎందుకు అంటే తాజాగా ప్రొడ్యూసర్ ఎస్కే లాంటి వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ అనేవాడు ఒక సినిమా లేదు తెలుసా అని మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయి అంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ గురవుతుంది. అంటే ఇవాళ ఫెమినిస్ట్గా కొంత ఆ భావజాలాన్ని తెర మీద తీసుకొస్తే దాన్ని పురుషాధిక్య సమాజం ఇంతగా అనగదొక్కే విధంగా ఇటువంటి ట్రోల్స్ చేయటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలో ట్రోల్ చేయాల్సినటువంటి కంటెంట్ ఏమన్నా ఉందా? తప్పుగా ఏమన్నా కడలి మాట్లాడిందా? ఏం జరుగుతోంది? ఎందుకు ట్రోల్స్ జరుగుతున్నాయి? మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ అట్లాగే విశ్లేషకులు కూడా జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సార్, కడలి సత్యనారాయణ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మీకు తెలిసే ఉంటుంది, మీరు వినే ఉండుంటారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోలింగ్ గురవుతుంది. అసలు ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉందా? మీ ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఎవరైనా సరే కడలి సత్యనారాయణ అనే ఆవిడ ఒక మాట మాట్లాడింది ఒక ఇంటర్వ్యూలో, ఆ పదాన్ని తీసుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళ ఇష్టంలో ట్రోల్స్ చేసుకుంటున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, దాన్ని రీమిక్స్లు చేస్తున్నారు, డీజేలు కూడా వచ్చినాయి, దానికి లాస్ట్కి డీజేలు చేస్తున్నారు. ఓకే, వాట్ ఎవర్. ఫస్ట్ అసలు ఈ అమ్మాయి ఎవరు? మాట్లాడుకుంటే ఇద్దరు సాహితీవేత్తల కుమార్తె. వాళ్ళ నాన్న గొప్ప సాహితీవేత్త, మంచి మంచి నవల్స్ అవి రాస్తాడు, చదువుతాడు. వాళ్ళ అమ్మ కూడా గొప్ప సాహితీవేత్త. బరువైన పేరుంటే బాగుండు నా కూతురు కానీ బరువుగా లోతుగా ఉండేటువంటి కడలి అని ఒక అందమైన పేరు పెట్టుకున్నారు. తాత సత్యనారాయణ అంటే ఇట్లాంటి కుటుంబంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి అటాచ్మెంట్లు ఉంటాయి కాబట్టి ఆ కుటుంబంలో ఒక పెద్ద ఆయన చనిపోయిన తర్వాత ఆ పేరుని మళ్ళీ ఈవిడ పెట్టుకుంది. అట్లా సాహితీ పరంగా అందంగా వెళ్తుంది. తను బోల్డ్ అని రచనలు చేసింది, పుస్తకాలు రచన, సినిమాలకు కూడా రాసినట్టుంది, సినిమాలకు పాటలు రాసింది, డైలాగులు రాసింది, సాయిధరం తేజ్ సినిమాకి డైలాగులు రాసింది, కుమారి శ్రీమతికి పాటలు రాసింది. ఇంకా తన జర్నీలో షీఈస్ వెరీ గుడ్ అండ్ హ్యాపీ. అండ్ వాళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు శ్రీశ్రీ గారి మహాప్రస్థానాన్ని ఎప్పుడు వినిపించేవాడు. వాళ్ళ అమ్మ కూడా సహజ లాంటి బరువైన నవలలు చదివించేది. ఇంత చిన్న విషయంలో నీకు జీవితం ఇంత తెలుసా అని కొంతమంది మెసేజ్లు చేస్తున్నారు. జీవితం తెలియాలంటే జీవితం పూర్తిగా అనుభవించాల్సిన అవసరం లేదు, ఆ మాత్రం లైఫ్ లెసన్స్ కొన్ని తెలిసినా చాలు కదా, కొన్ని తెలిసినా చాలు. ఇప్పుడు అనిల్ రావిపూడికి ఏం తెలుసని F2 లాంటి జీవిత తీస్తాడు. ఆ పిల్లోడి వయసు ఎంత పెద్ద మహా డైరెక్టర్ల వయసులో ఎంత ఈరోజు గొప్ప గొప్ప సినిమాలు తీయట్లా, బరువైన కథలు చెప్పట్లా. అలాగే ఈ అమ్మాయి మాట్లాడిన మాట ఏంటి? ఆడపిల్లకంటూ ఒక సొంత ఇల్లు లేదు, పుట్టిన వాళ్ళు ఏమో ఇంటి పేరు మార్చేసి ఎక్కడికో ఇచ్చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉంటావో మనకు తెలియదు. వాడు చీపో అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇక్కడికి వస్తే వాళ్ళు నువ్వు ఇక్కడ ఉండొద్దు అక్కడే ఉండాలంటారు. వాళ్ళేమో రానివ్వరు, ఏడికి పోవాలి. ఇట్లాంటి సిచ్యువేషన్ని ఆవిడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిందంటే కొన్ని సందర్భాల్లో ఇలాంటి అమ్మాయిలు ఏం చేయాలో అర్థం కాక నాకు ఎవరు లేరనుకొని ఫ్యాన్కు చున్నీ కట్టి స్టూళ్ళు దంతున్నారు. ఆల్రెడీ చాలా ఘటనలు జరుగుతున్నాయి. మన చిన్నప్పటి నుంచి బోలెడన్ని సినిమాల్లోనూ ఇదే చెప్పారు, నాటకాల్లోనూ ఇదే చెప్పారు, గొప్ప గొప్ప నవలల్లోనూ ఇదే చెప్పారు, స్వాతి బుక్ లాంటి వీక్లీ సీరియల్స్లోనూ ఇదే చెప్పారు, టీవీ సీరియల్స్లోనూ ఇదే చెప్పారు. చాలా మందికి తెలిసిన కదే. ఈ రోజు వీళ్ళందరూ వచ్చి దీన్ని ఏదో చేయాల్సిన అవసరం లేదు. అందుకే మన ఈవీవి గారి ఆమె సినిమా కూడా ఇదే కాన్సెప్ట్. ఇక్కడ పెళ్లి చేసిన తర్వాత అటు పంపించేస్తారు, అక్కడ మొగుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇటు వచ్చేస్తుంది. నువ్వు ఇక్కడ కాదు అక్కడ ఉండాలంటే వాళ్ళు అక్కడ కాదు ఇక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇది పరిస్థితి. ఆ సిచ్యువేషన్ని చెప్పింది. దీనివల్ల నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్, లగ్జరీ హీల్స్, లగ్జరీ ఐవేర్, లగ్జరీ యాక్సెసరీస్ కొనేవాళ్ళు, లగ్జరీ ఫోన్స్ కొనేవాళ్ళు ఎంతో గొప్ప డబ్బులు సేవ్ చేసుకొని ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటే ఎప్పటికైనా సరే నీకంటో ఇల్లు ఉంటుంది. రేపు రోజు పుట్టింటి వాళ్ళు రావాలన్నా నీ ఇంటికి వచ్చే అమ్మ వాళ్ళ ఇంటికంట వెళ్ళు, మీ ఆయన రమ్మంటున్నారు అనాలి. అత్తింటి వాళ్ళు రావాలన్నా నీ ఇంటికి వచ్చే అమ్మ మా ఇంటికి రావా కొడలుగా అని అడగాలి. నీకంటూ ఒక ఇల్లు ఉంటాయి అనేది ఒక చైతన్యాన్ని నింపింది ఈ జనరేషన్ మహిళల్లో. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక ముద్ద పెట్టంటే ఎవడన్నా పెడతాడు, మీ ఇంట్లో 2 రోజులు ఉండొచ్చు అంటే
ఎవరు ఉంచుకోరు. మనకంటూ మనకు ఒక ఇల్లు ఉండాలి. ఆ విషయాన్ని కాదు ఇక్కడ ప్రధానంగా ఆమె చెప్పినటువంటి మాటల్లో వ్యాఖ్యలో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు, కానీ దాన్ని అర్థం చేసుకోవడంలోనే ఎక్కడో పొరపాటు జరిగింది, కమ్యూనికేషన్ గ్యాప్ లాగా కనిపిస్తుంది. అంటే ఆమె చెప్పిన ఉద్దేశం ఒకటంటే వీళ్ళు అన్వయించుకున్నటువంటి ఉద్దేశాలు ఇంకో రకంగా కనిపిస్తూ ఉన్నాయి. పోనీ వీళ్ళకి మనం విడమర్చైనా చెప్పొచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్, ఆడపిల్ల చిన్నప్పుడు పుట్టిన వెంటనే కొడుకు పుట్టంటే వారసుడు అంటారు. ఆడపిల్ల పుట్టిందంటేనే ఏదో రోజు పోయేదేలా, ఏదో ఆమె పెంచినప్పటి నుంచి అంటానే ఉంటారు. మహా అయితే ఒక మెచ్యూర్ ఫంక్షన్ రోజు ఇంత గోల్డ్ పెడతారు, లేక పుట్టినరోజు నాడు పెద్దవాళ్ళు ఏమంటారు చిన్న గొలుసో గాజో కమ్మలో ఇస్తారు గోల్డ్. ఆ గోల్డ్ అంతా కూడా రేపు పెళ్లికి పనికి వస్తాయనే. నెక్స్ట్ ఏదన్నా డబ్బులు దాచినా రేపు పెళ్లికి పనికి వస్తాయి. రేపు పెళ్లి అంటే ఏంటి, ఈమెను ఇక్కడ నుంచి పంపించేస్తున్నాం, మర్యాదగా పంపడానికి కొంచెం స్తోమత, ఇట్లా పంపి బరువుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజుల్లో కాపురాలు ఎన్ని రోజులు ఉంటాయో తెలియట్లా. వాళ్ళేం నువ్వు రాగానే రామ్మ కొత్త కోడలా ఇదిగో మీ ఇంటి నీ పేరు మీద రాసేస్తున్నాం తీసుకొని ఎవరు ఉండరు. అది వాళ్ళ ఇల్లు, వాళ్ళు ఉండడానికి కట్టుకున్నారు. ఆ ఇంటికి నువ్వే వెళ్ళాలని లేదు, కోడల రూపంలో ఎవరైనా రావచ్చు. నీకు ఆ అదృష్టం ఏదో నీకు దక్కింది. నౌ సెటిల్డ్. అక్కడ ఆ అబ్బాయి చనిపోయినా, అబ్బాయితో గొడవలై నిన్ను వదిలేసిన, వాళ్ళు నీ మీద పెట్రోల్ పోసినా, నిన్ను ఏం చేసి అత్తమామలతో గొడవలైనా ఇక్కడికి వస్తావు, ఆడపడుచుతో గొడవని ఇక్కడికి వస్తావు. నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా, నేను నిలగొట్టేసాను అటే పోమంటారు అందరూ కూడా. అయినా సరే పోనీ మంచితనంతో లేదు నా కూతురు అక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారేమో నువ్వు ఇంట్లో పెట్టుకున్నా ఇరుగు పొరుగు దెబ్బి పొడుస్తూ ఉంటుంది. మొగుడు వదిలేశాడు. ఈ దెబ్బి పొడుపు మాటలు అవి ఇవి కలిసి ఒంటరితనానికి గురయ్యి ఏడు నుంచో దూకుతున్నారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళల్లో ఒక ఇది నింపింది సింపుల్ గా మనకంటూ ఒక ఇల్లు. కానీ ఇక్కడ మీరు అన్నారు ఇందాక అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టగానే వారసుడు. కానీ ఈ కాలం జనరేషన్ లో కూడా అబ్బాయిలు అమ్మాయిలు అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కడ తీసుకోవట్లే అబ్బాయిలకి, పైగా తల్లిదండ్రులు చూసుకోవటంలో విషయంలో కానీ అన్ని వ్యవహారాల్లో కూడా చాలా ముందంజలో ఉంటూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కొంత ఫుల్ఫిల్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ల్యాకింగ్ లేదు. అంటే అబ్బాయిలకు మించి కూడా ఒకానొక సందర్భంలో అమ్మాయిలు ముందు నిలబడుతున్నటువంటి వ్యవహారాలు కూడా ఉన్నాయి చాలా వరకు. మరి ఇటువంటి సందర్భాలు ఇప్పుడు కూడా ఇంకా అబ్బాయిలు అమ్మాయిలు ఈ డిఫరెన్షియేషన్, జెండర్ ఇన్ఈక్వాలిటీ అవసరమా? నువ్వు 25 ఏళ్లలో దేశ ప్రధానమంత్రి అయినా 30 ఏళ్లకు ఎక్కడ ఎవరినో పెళ్లి చేసుకొని పోవాల్సిందే, ఈ ఇంటి నుంచి వెళ్ళాల్సిందే. ఏనాడైనా సరే నీకు ఇంటి పేరు మారుతుంది. ఆడవాళ్ళకి అది ఉంది, మనకు మన ఎప్పటి నుంచో రాశారు, కొనసాగుతా ఉంది. కానీ ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు సొంత వాళ్ళ పుట్టింటి పేరే పెట్టుకుంటారు. మనం కూడా కొంతమంది కల్వకుంట్ల కవిత అంటాం, మంచు లక్ష్మి అంటాం, కొనిదెల నిహారిక అంటాం. అంటే సెలబ్రిటీస్ చెప్పుకోవాలి నలుగురు పేర్లు అంటే. ఈవెన్ దో కాకపోతే బయట అలాంటిది ఒకటి ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఒక నవల రచయితగా, ఒక కథకురాలుగా, ఒక రైటర్గా ఒక ఆడపిల్ల జీవితాన్ని ఒక 2 అక్షరాల్లో చెప్పే ప్రయత్నం చేసింది. ఇదే పదాన్ని ఇంతకు ముందు ఒకసారి షర్మిల గారు చెప్పినప్పుడు కూడా ట్రోల్ అయింది. అవును, ఆడపిల్ల కదా, ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అన్నదా, ఈడపిల్ల కాదు ఆడపిల్ల అనగానే దాన్ని ట్రోల్ చేసింది ఇదే సోషల్ మీడియా. ఇప్పుడు దీన్ని ట్రోల్ చేస్తుంది ఇదే సోషల్ మీడియా. అండ్ మళ్ళీ ఇంకా ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడుతున్నారు, ఆ పిల్లని ఏదేదో అంటున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు సొంత కారు లేదు తెలుసా అని మగవాళ్ళందరూ మాట్లాడటం, నేను ఈఎంఐలు కడుతుంటే ఆ కార్ నాది కాదంటాం, ఆ కారు మీద హుండాయ్ అని లేకుంటే డిఫరెంట్ కంపెనీ పేర్లునే నా పేరు లేదంటాం. సినిమా సంబంధించిన ప్రొడ్యూసర్ ఎస్కే లాంటి వాళ్ళు అయితే ప్రొడ్యూసర్ క్రెడిట్ రాదు, సొంత సినిమా లేదు తెలుసా తీసినప్పటికీ ఆయన మాట్లాడటం. అంటే దీన్ని ఇంత కామెడీ లాగా, అంటే ఒక సీరియస్ మ్యాటర్ని ఇంత కామెడీ లాగా చేయటం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఇప్పుడున్న సమాజం, ఇప్పుడు సోషల్ మీడియా డెవలప్ అయితే భయపడుతున్నాము. ఒకప్పుడు కన్యాశుల్కం అనే డ్రామా వచ్చింది, సతీ సహగమనం అనే డ్రామాలు వచ్చాయి. అవి ఇప్పుడు జనరేషన్కి నిజంగా చూపిస్తే వీళ్ళు కూడా మంటలు దూకి నవ్వేలాగుంది. కామెడీ చేస్తున్నారు, ప్రతిదీ కామెడీ కదా. శ్రీదేవి గారు చనిపోయినప్పుడు కూడా అదేంటిది బాత్రూంలో పడుకొని చితి మీద పడుకొని కూడా ఈ ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళని చూసాము. ఇంకా ఏమో ఎవడి క్రియేటివిటీ ఆడిది, దాని క్రియేటివిటీ యాక్చువల్గా ఈమె దాంట్లో ఈమె ఇచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూస్ లో 2 బిట్లు బాగా ట్రోల్ అయ్యాయి. ఒకటేమో సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి అన్న మాటలు ఒకటైతే, ఆడపిల్లల ఇన్నర్స్ కూడా సెక్సువాలిటీ అంటగట్టింది సమాజం. బహిరంగంగా వాళ్ళు బ్రా కానీ లేకుంటే అండర్వేర్ కానీ ఆరేసుకునే ఒక స్వేచ్ఛ లేదు అమ్మాయిలకి మాట్లాడలేదు, దాన్ని కూడా విస్తృతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది కూడా చాలా మంది సిగ్గుపడాల్సిన విషయం, చాలా మంది తెలిసి ఎన్నో సినిమాలలో కూడా మనకి సీన్లు చూపించారు. ఆడపిల్లల ఇన్నర్స్ ఉంటే దాన్ని అలా పట్టుకొని వాడేదో స్పృశిస్తున్నట్టు, దాన్ని ఇంకేదో లోకంలోకి దానికి కూడా సెక్సువాలిటీ అంటగట్టింది సమాజం. బట్టలకు కూడా, ఆడపిల్ల బట్టలకు కూడా అంటగట్టింది, నిజమే అది జరిగింది. నెక్స్ట్ ఎక్కడన్నా ఇప్పుడు
మన ఇళ్లలో చక్క కిటికీల మీద అబ్బాయిలు అండర్వేర్లు ఆరేస్తున్నారు. అదే ఇవాళ రేపు చాలా మంది ఓపెన్ గా అమ్మాయిలు కూడా ఆరేస్తున్నారండి, ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు. ఇలా చేయట్లేదు, కానీ ఇట్లా చూసే వాళ్ళు కూడా అక్కడ బ్రాలు ఆరేసారు, అక్కడ ఇది ఆరేసారు, తప్పేంటి అట్లా దానికి కూడా అంటగట్టారు. నిజమే ఆవిడ చెప్పిన పదం అది. అంటే మరి కామం లెవెల్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే వస్తువులు ఆడొక పిల్లకి సంబంధించిన వస్తువులను కూడా అదే కామంతో చూస్తున్నారు. మనం ఇంకెక్కడ ఉన్నాం, ఏ సొసైటీలో ఉన్నాం అనేలాగా తను మాట్లాడింది. మళ్ళీ దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు చేసేవాళ్ళు. సో వాట్ ఎవర్, ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో అయితే తప్పు లేదు. అర్థం అయితే అర్థం చేసుకోండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని ప్రతి దాంట్లోనూ దూరి దాన్ని ఇది కాదు అది కాదు ఇది. ఈ రోజుల్లో ఇప్పుడు ఎట్లుందంటే రామాయణం సినిమాని రిలీజ్ చేసినా సరే దాంట్లో వంకలు వెతుకుతున్నారు, ఇదేంటి అదేంటి అని. అట్లా అయిపోయింది సొసైటీ. అండ్ ఇంకా డెవలప్ అవుతుంది ఏ టెక్నాలజీతో రోజుకి. సో నౌ వీ కాంట్ డూ ఎనీథింగ్. అంటే స్వేచ్ఛగా తన భావాలు కూడా వ్యక్తీకరించినటువంటి పరిస్థితి. ఒక రచయితకే స్వేచ్ఛ లేదు సమాజంలో రాయడానికి అంటే ఇంకా అర్థం చేసుకోవాలి మనం ఎలా ఉన్నాము అనేది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ఓపెన్ గా మాట్లాడినటువంటి సందర్భంలో ఈ ట్రోల్స్ తర్వాత ఏంటి ఆ రెపర్కేషన్స్ పర్యవసానాలు ఎట్లా ఉంటాయి? ఈమెకి మంచిగా జరిగింది, కొన్ని మనకు తెలుసో తెలియక మన మంచిగా జరుగుతూ ఉంటాయి. కడలి అనే ఒక రైటర్ ఉంది ఇండస్ట్రీలో, పాపం అప్పుడప్పుడు పాటలు రాస్తుండని ఆ అబ్బాయి ఎవరో ఇంటర్వ్యూ, కానీ ఒకప్పుడు చాలా కష్టపడి చేసింది, ఎదిగినటువంటి అవకాశాలు క్రియేట్ చేసుకున్నటువంటి. కానీ ఆ అబ్బాయి ఎవరో ఇంటర్వ్యూ చేసిన పుణ్యానికి 10 మందికి తెలిసింది. ఇప్పుడు ఈ పిచ్చి ట్రోలర్స్ పుణ్యమా అని చెప్పి ప్రపంచం అంతా తెలిసింది. సంతోషం. మనకంటూ ఇలాంటి ఒక రైటర్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ రైటింగ్స్ లో ఉన్న డెప్త్ అర్థమవుతుంది. అలా రాసిన కూడా 3-4 పుస్తకాలు బాగానే కొంచెం అమెజాన్ లో వాటిలో కూడా బెస్ట్ సెల్లర్స్ గానే ఉన్నాయి. సో ఇప్పుడు ఒక రైటర్ లో డెప్త్ ఉందన్న విషయం ని మనకు గుర్తు చేసింది ఈ పిచ్చి సోషల్ మీడియా సమాజం. కాబట్టి అవకాశాలు వస్తాయి. అండ్ ఆమె మెంటాలిటీ కానీ మాట్లాడిన విధానం తీసుకున్నా కూడా ఆమె చాలా బోల్డ్ గా ఓపెన్ గా ఉంది. కాబట్టి దీన్ని ఈ ట్రోల్స్ తోటి కుంగిపోయే మనస్తత్వం లాగా అయితే ఉండదు. ఆమె ఖచ్చితంగా చాలా పిచ్చ లైట్ తీసుకొని దాన్ని పాజిటివ్ గా తీసుకుంటుంది. సాహితీవేత్తల కూతురు ఆమె. మంచి నవల్స్ అన్ని చిన్నప్పటి నుంచే వంట పట్టించారు, అన్ని నేర్చుకుంది. ఈ పిచ్చోళ్ళకి ఎవడో అన్నాడు కదా అని చెప్పేసి కుంగిపోయే మనస్తత్వం అయితే కాదు. అవసరమైతే వీళ్ళందరికీ ఘాటుగా ధీటుగా సమాధానం ఇస్తుంది కూడా చెప్పుద్ది. సో అవకాశాలు వస్తాయి. మంచిగా జరిగింది, నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద కడలి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో ఎక్కడ తప్పు లేదు, కానీ అర్థం చేసుకునే విధానంలోనే తప్పు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ కావాలని కొంత ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్ని విస్తృతంగా ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా ఈ ఆమె వ్యాఖ్యల్ని అట్లా ఈ ట్రోలింగ్స్ మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.